హలో, బాగున్నారా? పర్వాలేదు డాక్టర్, బట్ నేను నీ పూర్తిగా నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్టే వారం రోజులు నేను సైలెంట్ గానే ఉన్నాను. ఏ విషయంలోని క్వశ్చన్ చేయలేదు. రాత్రులు లేట్ గా ఇంటికి వస్తున్నారు, భోజనం కూడా చేయట్లేదు. మిగతా విషయాలు కూడా ఏం జరగట్లేదు. నేను ఏం అడగట్లేదు. నిన్న నైట్ పార్టీలో కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. పార్వతి అది కూడా అక్కడి నుంచి మిస్ అయింది. పార్టీ ముగిసేటప్పుడే వచ్చి ఏదో కాల్లో ఉన్నానని చెప్పారు. ఇంకా మీ వారి మీద అనుమానం అసలు పోలేదు అంటున్నారా? లేదు డాక్టర్, ఆయన మంచివారే. నాకే ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఎవరు ఎల్లప్పుడూ అందరినీ తేలికగా మోసం చేయలేరు మీనా. తప్పు చేస్తే నిజం దానంతటదే బయటపడుతుంది. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. అదెలా దానంతటదే బయటపడుతుంది? ఇదే ఏంట్రా ఇది? ఎంత పని చేసావు చూడరా. నీ బండారం అంతా బయటపడింది. చూడరా నువ్వు అసలు ఏం చేసావు? నిన్న పార్టీలోనా? ఇవిడే పార్వతీనా? అవును డాక్టర్, ఈ మహాతల్లి పార్వతి. ఎంత పని చేసావురా? ఎంత పని చేసావు? ఒక అమ్మాయితో మాత్రమేనా లేక? డాక్టర్ మీరు కూడా అందులో ఉన్నది నేను కాదు. నా ఫేస్ ఎవరో మార్క్ చేశారు. నువ్వు మన్మథ రాజా, అందుకే నీ ఫేస్ మార్పించేశారు. నువ్వు పెద్ద అయోగ్యుడివి, అందుకే నిన్ను మోసం చేశావు. బిహేవియర్ గురించి నాకు చెప్తున్నావా? రేయ్ వెళ్ళిపోకురా. రేయ్ ఆగరా. ఏయ్ ఆగరా. ఆగరా. హాయ్ మౌనా, మీరేంటి ఇక్కడ? బేబీ ఇదేవర్తి? అయ్యో కాదు బేబీ, కాదు బేబీ. నువ్వు మారవరా. బేబీ ప్లీజ్ బేబీ, నా మాట విను బేబీ. బేబీ నన్ను నమ్ము బేబీ. బేబీ ప్లీజ్ బేబీ. బేబీ నా మాట విను బేబీ ప్లీజ్. నువ్వు చేసిన పనికి పాతేయాలి. బేబీ 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 నన్ను కొంచెం మాట్లాడు బేబీ. బేబీ ప్లీజ్ బేబీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేబీ. కార్ ఆఫ్ బేబీ. బేబీ ఎందుకండి ఇలా చేశారు? వచ్చిన మొదటి రోజు నాకు ఫిట్టింగ్ పెట్టారు కదా. హే, నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశారా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటి నాతో లేకపోతే పారుతో చెప్పుండాలి కదా. అది మానేసి నా వైఫ్ కి ఫోటోలు పంపించారు. ఇప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోతుందండి. 9 ఏళ్ళు ఇద్దరు కలిసే ఉన్నాం. ఒకే రోజులో కూల్చేశారు కదా. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, డాక్టర్ని కలవాలి. మొదటిసారిగా వస్తున్నారా? యా. ఓకే, మీ డీటెయిల్స్ కావాలి. 1 సెకండ్. ఓకే. మీ పేరు మ్యామ్? మౌనా ఆర్యన్. ఆర్యన్? మై హస్బెండ్. మీ హస్బెండ్ అంటే మీకు ఇష్టమేనా? ఫామ్ లో ఇవన్నీ అడుగుతారా? ఏం లేదు, మీ హస్బెండ్ మీద మీకు కొంచెమైనా లవ్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు, కానీ బయటకు వచ్చాక గొడవ పడి వేరువేరుగా వెళ్తారు. అందువల్లే మేము సలహా ఇస్తున్నాను. నేను చేసిన పాపాలకి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అందుకే మీకు ఉచిత సలహా ఇస్తున్నాను. ఇక్కడి నుంచి జారుకోండి, లేదంటే మీ హస్బెండ్ ని మర్చిపోండి. సూపర్. అయితే వెంటనే నాకు అపాయింట్మెంట్ కావాలి. ఇదేవద్రా బాబు. మ్యామ్, ఇంతవరకు నేను చెప్పింది మ్యామ్ తో చెప్పకండి, సరేనా? డోంట్ వరీ. ఎలాగో మిమ్మల్ని విడదీసేస్తారు. విడదీసిన తర్వాత మీరు నన్ను శపించరు కదా మ్యామ్? ఛా, శపించనమ్మా, బ్లెస్ చేస్తాను. నాకు ఇమీడియట్ గా అపాయింట్మెంట్ కావాలి. 1 సెకండ్ మ్యామ్. మ్యామ్, లాస్ట్ క్లయింట్ రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. మ్యామ్ మీరు వెళ్ళొచ్చు. ఓకే. హలో డాక్టర్. హాయ్. నిన్న సంగీత్లో డాన్స్ చేసింది మీరేగా? యా యా. నైస్. యూర్ అన్ అమేజింగ్ డాన్సర్. థ్యాంక్ యూ డాక్టర్. మలర్వేయి అనే పిలవండి. యాక్చువల్లీ నిన్న మీరు సుమన్ పార్వతీల ఫోటో తీయడం చూశాను. మిగతా క్లయింట్స్ గురించి మీతో మాట్లాడకూడదు, అది నా ఎథిక్స్ కాదు. సారీ మౌనా. మీరు మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడొచ్చు కదా. ఈ విధంగా ఎంతో మంది కపుల్స్ ని మీరు విడదీశారట కదా. హలో, నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
నా వృత్తి అది కాదు. విడిపోవడం, కలిసి బతకడం అంతా వారి వారి ఇష్టం. డాక్టర్ 2 సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాను డాక్టర్. అప్పుడు మీరు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కి. ఓ మంచి లాయర్ ని నేనే రికమెండ్ చేస్తాను. లేదు లేదు లేదు, నేను అలా అనలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఓపెన్ గానే అడుగుతున్నాను. నా హస్బెండ్ ని మీ మెథడ్ లో మోసం చేసో లేదా సెడ్యూస్ చేసో మీ వల్ల పడేసుకోవాలి. ఏమంటారు? దాన్ని కారణంగా చూపించి వాణ్ణి వదిలించుకుంటాను. వాట్? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. డాక్టర్ 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 ప్లీజ్ 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 గెట్ అవుట్. ఎక్కడికి వెళ్తున్నారు? హలో, ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నారు మౌనా? ఏంటిదంతా? అయ్యో, నేను విడిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. మీరే నా చివరి ఆప్షన్ అనుకుని మరీ వచ్చాను. మీరు కూడా కుదరదని చెప్పేశారు. నాకు వేరే దారి తోచలేదు. అందుకని సూసైడా? అది నా ఇంట్లోంచి. నా ఇంట్లో వచ్చి దూకేసేదాన్ని. కానీ దూకే టైంలో కూడా వాడు మాట్లాడడం మొదలు పెడితే ప్రశాంతంగా చావు కూడా రాదు. కానీ డాక్టర్ నా ప్రాబ్లం ఏంటని కూడా అడగకుండానే గెట్ అవుట్ అనేశారు. అందుకని మీరు బ్లాక్మెయిల్ చేయడం పద్ధతి కాదు. కిందకి దిగండి, దిగండి, దిగండి. జస్ట్ కమ్ డౌన్. అన్నీ ట్రై చేసి పడేసా, ఏది వర్కౌట్ అవ్వలా. మిమ్మల్ని చూసిన తర్వాతే ఒక నమ్మకం వచ్చింది. డాక్టర్, ఈ ప్రాసెస్లో వాడు హర్ట్ అవ్వకూడదు. వాడు చాలా మంచివాడు. నన్ను చీట్ చేయడు, అబద్ధాలు చెప్పడు. ఇంకా మీరు కనిపెట్టలేదని చెప్పండి. అసలు మగాళ్లలో మంచోళ్ళుండే అవకాశమే లేదు. వాడలా కాదు. వాడు అలాంటి వాడని మీరు నాకు ప్రూవ్ చేసినా కూడా చాలు. ఆ కారణం చూపించి నేను విడిపోతా. వాణ్ణి ఎలాగైనా మీరు ముగ్గులోకి దించండి. వేరే ఎవరైనా పర్వాలేదు, లేదంటే మీరేనా. అది వేరే వృత్తి మౌనా. మీరు హెల్ప్ చేయలేదంటే నేను దూకేస్తాను. ఓకే ఓకే మౌనా. ఆర్యన్ ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఇంట్లోనే. వర్క్ ఫ్రమ్ హోమ్? కాదు, ఇల్లే వాడు ఉద్యోగం. వంటలు, తోట పని, బుక్స్, పాటలు, ఇవే వాళ్ళ లోకం. ఆ లోకంలోంచి అతను బయటికి రావాలి. ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేట్టు చేయాలి. ఎందుకు? అప్పుడే మనం అతన్ని అబ్జర్వ్ చేయగలం. ఓ, అతనికి బాగా నచ్చిన పనులేంటి? వంట చేయడం, ఇంకా మాట్లాడడం. అప్పుడు దానికి సంబంధించిన ఏదైనా వర్క్ లో చేర్పించాలి. నచ్చినవంటే మాట్లాడడం. హే ఆర్యన్. హాయ్ శివ. హాయ్ శివ. ప్లీజ్ కమ్. హాయ్ ఆర్యన్, ఎలా ఉన్నారు? రండి రండి, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. మీ జాకెట్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇట్స్ స్టిల్ నాట్ రెడీ ఎట్ దో, వి వర్కింగ్ ఆన్ ఇట్. మీ షోకి గెస్ట్ గా వెళ్ళమని మౌన చెప్పింది. మామూలుగా సెలబ్రిటీసే కదా గెస్ట్ గా వస్తారు. అదేం లేదు. రే లేవరా. ఓ సారీ. ఇది లోకల్ స్టేషనే కదా ఆర్యన్, అందువల్ల మేమే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉంటాం. అవునవును, ఈ రోజు పరోటా పుల్లమ్మ పెద్ద సెలబ్రిటీ. ఆవిడతో చేసిన షో బాగుందని 3 మెయిల్స్ వచ్చాయి. ఆయన రాగానే టెన్షన్ పెట్టాలా? కొంచెం ముందుకే. భయపడకండి, ఏం కాదు. స్టార్టింగ్ ట్రబుల్. బట్ మీరేం టెన్షన్ పడకండి. క్యాజువల్ గా మీ ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీనా? హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ షో. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు. అండ్ ఈ రోజు మన లోకల్ వోకల్ షో కి ఎవరు గెస్ట్ గా వచ్చారు అంటే వైజాగ్ ని ఉత్సాహపరచడానికి ఆర్యన్ వచ్చారు. నమస్తే ఆర్యన్. ఆర్యన్, మీరు ఇక్కడ చేతులెత్తి నమస్కరిస్తే మన ప్రేక్షకులకి ఎలా తెలుస్తుంది? భయపడకుండా గట్టిగా మాట్లాడండి. SAFM ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఆర్యన్. నా భార్య ఉద్యోగ నిమిత్తం వైజాగ్ వచ్చింది. నేను తనతో వచ్చాను. అయితే ఉద్యోగం లేదనుకుంటాను. అవునండి, నేను హౌస్ హస్బెండ్. వెరీ గుడ్, వెరీ ప్రౌడ్. దీన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆర్యన్. ఎంత మంది భర్తలు తమ భార్యల కోసం ఇలా ఊరుదులొస్తారో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఈ రోజు మన షోలో మీ మొదటి ప్రశ్న ఏంటంటే, మీకు నచ్చిన విషయాలు ఏంటి? ఏవేవి మీకు నచ్చుతాయో చెప్పండి. నచ్చినవంటే కష్టమైన ప్రశ్న అండి. అప్పుడు నచ్చిన వాటి గురించి మాట్లాడండి. మీకు ఏది నచ్చదో దాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. ఈ షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడడం నాకు నచ్చదు. మనసులో ఉన్నది అలాగే మాట్లాడాలి. ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో ఉన్నవాళ్ళు నచ్చరు. జీవితం ఏమైనా రన్నింగ్ రేసా? అదే విధంగా ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ కోసం ఊరంతా తిరగడం, పైగా తిరిగే చోట చెత్తంతా వేయడం, డయట్ అనే పేరుతో నానా గడ్డి తినడం, పెద్దవాళ్లు తినమన్నవి తినకుండా పెడచివెన పెట్టడం,
లాఫింగ్ క్లబ్ లో నవ్వే రాకుండా నవ్వడం, అలాగే నవ్వాల్సిన చోట ఉమ్మని ఉండడం, నీళ్లు తాగడానికి అలాం పెట్టడం, యాప్ మోగితే లేచి కూర్చోవడం, వంకాయ బండకాయ బట్టలన్నీ ఆన్లైన్ లో కొనడం, పని పాట లేకుండా ఆప్టిమిజం మాట్లాడడం, వీళ్ళెవ్వరూ నాకు నచ్చరు. అయితే ఈయనతో పెద్ద షో చేయొచ్చు అనుకుంటాను. అవును. సో ఆర్యన్ తనకి నచ్చని విషయాల గురించి మాట్లాడుతున్నారు. మరిన్ని తెలుసుకుందాం. కానీ అంతకు ముందు మీకు నచ్చిన ఒక కొత్త పాట. మీరు వింటున్నది ఈ సేఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు. వావ్! నేను తీస్తాను. హలో, మీరు కాల్ చేసింది ఈ సేఫ్ఎం 103.2. నేను అజయ్ దివ్య. మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్, నా పేరు మహతి. మీ ప్రోగ్రామ్ లో ఇప్పుడు నచ్చదు అని చెప్పారు కదా, ఆయన పేరేంటండి? నేను చెప్పనా? ఆర్యన్. ఆయన నాకు బాగా నచ్చేశారు. మీరు చేసిన ప్రోగ్రామ్ లో పనికొచ్చే ప్రోగ్రామ్ ఇది ఒక్కటే. ఇకపై ఆయన్ని ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఆర్యన్, కాలేజ్ మిమ్మల్ని తెగ పొగడేస్తున్నారు. మాట్లాడకుండా ఈ సేఫ్ఎం లో మీరు జాయిన్ అయిపోండి. మాట్లాడకుండా ఆర్జే ఎలా అవుతారు దివ్య? చెప్పు. షో విన్నావా? విన్నానులే. అదే నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడతాడు. మాటలు మాత్రమేనా ఎక్కువగా మాట్లాడుతున్నాడు? అతను అడిగే జీతం కూడా ఎక్కువగా ఉంది. ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను. 75,000 అడుగుతున్నాడు. 75,000? ఓకే ఫైన్, ఇచ్చి చేస్తానులే. బాయ్. ఆర్యన్, కంగ్రాచులేషన్స్. ఎందుకు? వెల్కమ్ టు సేఫ్ఎం ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అయితే ఇక మన కాలీగ్సా? అవును. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపే జాయిన్ అవ్వండి. సూపర్. ఇక మీదట హ్యాపీనెస్ కి లేదు ఎండ్. ఆల్రెడీ చెప్పారు. బాయ్. త్వరలో నాకేసేస్తారు ఎండ్. రే, ఏంట్రా నేను వదిలేస్తానా? Once you're through with your work, don't worry. Okay. Just carry on, Okay, Mona. sir. Okay? Okay, Yeah. sir. We'll handle it from there. Thank you, sir. Okay? Raja, Parvati, I'm counting on you guys. హలో. మో, పని అయిపోయిందా? కాఫీ షాప్కి వస్తావా? ఏ పెద్ద ఆపు. హలో ఆర్యన్. నువ్వు ఒకసారి రా. ఓకే. పోనివ్వండి. హాయ్. చెప్పండి మౌన. ఆర్యన్ నన్ను కాఫీ షాప్కి రమ్మంటున్నాడు. ఏం చేయమంటారు? మో, నాకు ఉద్యోగం దొరికింది వాట్? రేడియో స్టేషన్ లో. థ్యాంక్స్ టు యూ. కూర్చో. ఏం తింటావ్? యూజువల్. వెయిటా. హాయ్ బ్రో. భోజనం నేనే వంట చేశాను. Thanks, ఐ హోప్ bro. యు లైక్ ఇట్. హే, వంట తీసుకొచ్చావా? సూపర్. Hi, Hi, Divya. Aryan. Ready for your first show? Yes. Awesome. So I just teach you some basic controls. System already on చేసాము. Let me adjust your mic. బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చా? Of course. And headphones. So levels అన్నిటిని శివ ఆల్రెడీ అడ్జస్ట్ చేశాడు. ఆన్ ఎయిర్ కి వెళ్ళాలంటే ఈ రెండు బటన్స్ ని ప్రెస్ చేసి 2 లెవెల్ అప్. ఓకేనా? Okay. Done? Come on, Aryan. First show. All the very best. 5